చూస్తే దావోస్ లో తెలంగాణకు భారీగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. 1.32 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకెల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ పెట్టుబడితో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ సంగ్రాజ్ తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. 750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17,000 ఉద్యోగాలు రానున్నాయి. రైట్, దావోస్ లో తెలంగాణకు భారీగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. ఎస్ శంకరి, దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ టీం పర్యటన చాలా సక్సెస్ఫుల్ గా సాగుతుందని చెప్పొచ్చు. ఒప్పందాలు పెట్టుబడుల ఆకర్షణతో విజయవంతంగా ఈ పర్యటన కొనసాగుతా ఉంది. ఈ రోజుతో రేవంత్ రెడ్డి పర్యటన ముగియబోతా ఉంది. ఈ రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి పర్యటనను ముగించుకొని రాబోతున్నారు. అయితే ఈ 3 రోజుల పర్యటనలో మాత్రము తెలంగాణకి పెట్టుబడుల వరద వెల్లువలా ప్రవహించిందనే చెప్పొచ్చు. దాదాపుగా 132,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలు ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్తో వివిధ ప్రపంచ దిగ్గజ సంస్థలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటితో దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి సంప్రదింపుల్లో 10 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్ర సర్కార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపుగా 132,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దీంతో దాదాపుగా 50,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో ఒప్పందాలు రావడము, పెట్టుబడులు రావడం అనేటువంటిది ఇదే తొలిసారి. వాస్తవానికి గత ఏడాది జరిగినటువంటి దావోస్ పర్యటనలో 40,232 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. కానీ అంతకు రెట్టింపు ఒప్పందాలు ఈసారి జరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికార వర్గాల్లో మాత్రము చాలా హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఇందులో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ 10 సంస్థల్లో ఒక 2 సంస్థలే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి ముందుకు వచ్చాయి. అందులో అమెజాన్ 60,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూని తెలంగాణ రాష్ట్ర సర్కార్తో కుదుర్చుకుంది. వీళ్ళంతా కూడా ఐటీ డేటా సెంటర్ల ఏర్పాట్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్ 1 బిలియన్ పెట్టుబడులతో 3 ప్రాజెక్టులని ఇక్కడ ప్రారంభించింది. సో మరొక ప్రాజెక్టును విస్తరించడం కోసము అవసరమైనటువంటి స్థలము, భూమి కూడా కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సర్కార్కి దావోస్ వేదికగా విజ్ఞప్తి చేసింది. అందుకు తెలంగాణ సర్కార్ కూడా ఆమోదముద్ర వేసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంసిద్ధమైపోయింది. ఆ మేరకు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. మరొక కంపెనీ అంతర్జాతీయ దిగ్గజ సంస్థ సన్ పెట్రో కెమికల్స్ అనే సంస్థ కూడా 40,000 పైచీలకు పెట్టుబడులు పెట్టేందుకు ఒక ఎంఓయూని తెలంగాణ రాష్ట్ర సర్కార్తో
కుదుర్చుకుంది. దాదాపుగా 3 ప్రాజెక్టులని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఈ సంస్థ పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దాంతో పాటుగా కంట్రోలెస్ అనేటువంటి మరొక సంస్థ, టెక్ సంస్థ కూడా ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేసింది. అందుకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రాష్ట్ర సర్కార్తో కుదుర్చుకుంది. అంతేకాకుండా మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పంపుడు స్టోరేజ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టును, వెల్నెస్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సో ఈ విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈసారి పర్యటనలో ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు. సో ఆ భారీ పెట్టుబడులతో రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటనని ముగించుకొని రేపు సొంత గడ్డ పైన అడుగు పెట్టబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.